హలో ఫ్రెండ్స్, 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పేపర్ కటింగ్ చూపిస్తున్నా, చూసేయండి. హైట్ వచ్చి 13.5. రెడీ అయిన తర్వాత 13.5 ఉండాలి. 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 14.5 పెట్టుకోవాలి. హైట్ ఇక్కడ వరకు 14.5 మొత్తం హైట్. షోల్డర్ వచ్చి 6 పెట్టుకోవాలి. బోట్ నెక్ మనం కట్ చేసుకునేది బోట్ నెక్ బ్లౌజ్ పేపర్ కటింగ్ 6, షోల్డర్ 6, హార్మోల్ కూడా 6. ఇప్పుడు లైన్ గీసుకుందాం. సైడ్ కూడా కరెక్ట్ వచ్చిందా 6 చూసుకొని 6. ఇక్కడ 1 ఇంచు లోతు తీసుకోవడం కోసం 1 ఇంచ్ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తోటి చేసుకోండి, లేకపోతే ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. ఇట్లా ఇది అయిపోయింది కదా. నెక్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 3 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. మన ఇష్టం, ఇక్కడ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. రౌండ్ అయితే రౌండ్ గీసిన. ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ సైజ్ ఎంత ఉంది, 30 సైజులో 4వ భాగం ఎంత వస్తుందో చూసుకొని అంత పెట్టుకోవాలి. 7.5 వస్తుంది. 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇక్కడ 7.5, 2 ఇంచెస్. ఇది 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్. ఇది 6 ఇంచు. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ కదా, 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని లైన్ తీసుకోవాలి. ఇట్లా ఇది అయిపోయింది కదా. వేస్ట్ 26. 26లో 4వ భాగం ఎంతనో ఇక్కడ వేసుకోవాలి. 6.5 వస్తుంది. 1 ఇంచ్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఇక్కడ వరకు లైన్ గీసుకోవాలి. ఇది కొట్టు లైన్. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ 4 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా ఒక పావు ఇంచు మందం ఇట్లా లైన్ గీసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం అయిపోయింది కదా. 4 ఇంచ్, 4 ఇంచ్. ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా అయిపోయింది. అన్ని మీకు మెజర్మెంట్స్ రాసి పెట్టిన కదా. ఇక్కడ 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తా.
30 సైజు. చాలా ఈజీగా అయిపోతుంది. పేపర్స్ కూడా కట్ చేసి పెట్టిన, మళ్ళీ లేట్ అవుతుందని, లెంతీ అయిపోతుంది వీడియో అని. చూడండి, ఉక్కుల కోసం 1/2 ఇంచు ఇటు సైడ్ వదిలేసుకోవాలి, కింది సైడ్ కూడా 1/2 ఇంచు వదిలేసుకోవాలి. ఇట్లా 1/2 ఇంచు వదిలేసుకొని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి. అందుకని ఇక్కడ అంటే ఉక్కుల కోసం ఇది మొత్తం లైన్ గీసుకోవాలి. ఇక్కడ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా లైన్ గీసుకొని అప్పుడు డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇది కూడా సేమ్. ఇక్కడ కూడా సేమ్. ఇది కూడా ఇది కట్ చేసుకుంటా, ఈజీగా అర్థమవుతుంది. ఇది కూడా ఇట్లా పెట్టుకొని లైన్ గీసుకుంటున్నా. అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేసుకోవాలో మేము చూద్దాం. ఇక్కడ హార్మోల్ దగ్గర లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ లోతు తీసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఇది ఇక్కడ 1/2 ఇంచు అంతా లోపలికి తీసుకోవాలి. బోట్ నెక్ కదా, ఇక్కడ బుంగలు బుంగలు రాకుంటుంటుంది, అందుకని 1/2 ఇంచు లోపలికి లైన్ గీసుకోవాలి. ఇట్లా గీసుకొని ఇక్కడ 1/2 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి కరువు తీయాలి. ఇది ఇట్లా ఇది అయిపోయింది. షోల్డర్ 3 ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచు మనం ఆల్రెడీ చేసి పెట్టినాం. ఇక్కడ కరెక్ట్ లైన్ గీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచు ఒక్క కోసం తీసినాం, ఇది కూడా తీసినాం. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ పైనుంచి చూసుకోవాలి. పైనుంచి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని 3.5 దగ్గర ఇక్కడ 3.5 ఇది ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకుని పప్పు మంచిగా వస్తుంది. అందుకోసమని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇట్లా స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇక్కడ షేప్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇట్లా
ఇట్లా వస్తుంది. ఇట్లా ఇది కట్ అవుతుంది, చూసారు కదా. ఇది యాస్టీస్గా అంతే. ఇక్కడ 7.5 దగ్గర మార్క్, 7.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది సేమ్ ఇక్కడ ఈ లైను, ఈ లైన్. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మనం కట్ అయిపోతుంది కదా, ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ కొంచెం తక్కువ పడ్డది, 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ 1/2 ఇంచు పోతుంది. మనం కుట్ల కోసం కూడా మనకు 1/2 ఇంచు కావాలి కదా, దానికోసం ఒక 1 ఇంచు మనం ఇక్కడ చేసుకోవాలి. 1 ఇంచు చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇట్లా ఇట్లా ఇక్కడైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ వరకే ఉండాలి. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా లైన్ గీసుకోవాలి. అది కట్ అయిపోతుంది. ఇది కూడా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. నేను ఎట్లా కట్ చేసుకుంటానో అట్లా కట్ చేసుకుంటా. ఇదంతే. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్. అర్థమైతే ఒకసారి ఈజీగా ఉంటుంది. ఇది కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ కట్ చేసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ తోటి ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. అంతే. ఇట్లా వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. ఇట్లా ఇది 1/2 ఇంచ్ అయినప్పుడు కరెక్ట్ వస్తుంది ఇక్కడికి. ఇట్లా అంతే. ఇది అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. స్లీవ్స్ కోసం ఇప్పుడు ఎక్కువ మంది లాంగ్స్ ఇట్లా పెద్ద స్లీవ్స్ పెట్టుకుంటారు కదా, దానికోసం అయితే నేను తీసుకున్నా. తయారై మనకు కుట్టిన తర్వాత 10.5 రావాలంటే మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంది లాంగ్ స్లీవ్స్ వేసుకుంటారు కదా, అందుకే లాంగ్ స్లీవ్స్ కట్ చేస్తున్నా. అయితే డౌన్ కోసము 3 ఇంచెస్ దగ్గర డౌన్ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ తర్వాత మనకు చెస్ట్ 7.5 వచ్చింది కదా, ఇది 6.5 దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 7.5 దగ్గర ఒక మార్కు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతే. ఇట్లా కరువు తీయాలి. ఇట్లా ఇట్లా మనకు స్లీవ్స్ దగ్గర ఇట్లా ఇట్లా ఇక్కడ నుంచి రావాలి. అంతే ఫ్రెండ్స్, కట్ చేసుకోవాలి. ఇక్కడ మీ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఎంత ఉంటే అంత, వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి అయినట్టే 5 అనుకోండి, 4.5, 5 దగ్గర వస్తుంది.
2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటే అర్థమవుతుంది. క్లాత్ మీద వేస్తే క్లాత్ కట్ చేసినప్పుడు ఇవ్వాలి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ లోతు తీసేది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇట్లా వస్తుంది. ఇట్లా స్లీవ్స్ హాఫ్ ఇంచ్ మందం తీసుకోవాలి. అయిపోయింది. పేపర్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది లైనింగ్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. అంతే. మనకి ఇవి మిగులుతాయి కదా, ఇట్లా క్లాత్ మీద మిగిలితే ముందట దీనికి పట్టి కోసం ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్న సాదా నెక్ అయిపోయింది, ఈరోజు బోట్ నెక్ అయిపోయింది. 30 సైజు. రేపు వేరే నెక్ చూపిస్తా, వేరే సైజు వాళ్ళది. ఓకే ఫ్రెండ్స్.